మన నుంచి వేడుకోలు పొందుతున్నటువంటి శ్రీమతి కల్పనారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించానండి. మరి ఈరోజు కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది టుడేస్ ప్రోగ్రామ్ దట్ శ్రీమతి కల్పనారెడ్డి ఈజ్ గోయింగ్ ఆన్ విఆర్ఎస్. ప్రతి ఉద్యోగి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఆన్ సమ్ డే హ్యాస్ టు గెట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఈ సర్వీసెస్. అంటే ప్రతి ఉద్యోగం చేసే ఎవరైనా కూడా ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా కూడా ఆఫ్టర్ అటైనింగ్ 60 years ఆర్ 58 or 65 yearsకి ఉద్యోగం నుంచి రిటైర్ కావడం అంటే ఉద్యోగ విరమణ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా నుంచి వీడ్కోలు పొందుతున్నటువంటి కల్పనారెడ్డి గారు వారికి మనం ఈ ఫెలిసిటేషన్ చేయవలసి ఉంది. మరి తదుపరి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు శ్రీ ఎం బాలగంగాధర్ రెడ్డి గారు హెడ్ మాస్టర్ సార్ గారు నిర్వహిస్తారనుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఒక శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నిర్మల మేడం గారు వచ్చి ఆ శ్లోకాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు నిలబడి కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిः దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. గట్టి అని సార్ మామూలు వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు కల్పన టీచర్ రిటైర్మెంట్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. టీచర్ ఎలా అంటే ఇప్పుడు మనం ఎలా తప్పు చేసినా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం తప్పు చేసినాం అనుకో కొడుతుంది, తిడుతుంది, కరెక్ట్ చేపిస్తుంది. అది కరెక్ట్ చేస్తే మెచ్చుకుంటుంది. అన్ని రకాలుగా ఉంటుంది టీచర్. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. వేదికపై ఉన్న పెద్దవాళ్ళకు నమస్కారాలు. నాతోని చదువుకున్న విద్యార్థులకు నమస్కారాలు. టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యాథ్స్ ఏవి చదవకపోయినా టీచర్ చాలా కొట్టేది అందరినీ. ఇప్పుడు టీచర్ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ గారికి, ఉపాధ్యాయులకి, నాతోటి విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి 7th క్లాస్లో వచ్చిన. ఆ టీచర్ వస్తున్నానగానే సైలెంట్ కూర్చునేది మేము. కానీ ఇప్పుడు కొంచెం భయం తగ్గింది. టీచర్ మంచిగా మాట్లాడుతుంది మా క్లాస్లో. ఇప్పుడు టీచర్ పోతున్నందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. మంచిగా చెప్పేది. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మై నేమ్ ఇస్ శ్రీవిద్య. ఐఎమ్ స్టడీ ఇన్ 8th క్లాస్. టీచర్కి ఇప్పుడు కూడా రైటింగ్ ఇది లేకుంటే నచ్చదు బుక్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. కల్పన టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కల్పన టీచర్ అంటే చాలా చాలా ఇష్టం. కల్పన టీచర్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. లెక్కలు అర్థం కాకపోతే టీచర్ని అడుగుతాం, మంచి చెప్తుంది. కల్పన టీచర్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. థ్యాంక్స్ టు ఆల్. వేదిక పైన ఉన్న వాళ్ళకి నమస్కారాలు. కల్పన టీచర్ ఎలా పోతున్నందుకు చాలా బాధగా ఉన్నది. మాకు కల్పన టీచర్
టీచర్ మ్యాథ్స్ చెప్పేది. మీరందరూ మాట్లాడే విధానంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది వచ్చి ఏమంటున్నారు అంటే మేడం అంటే భయం అంటున్నారు. అంటే మేడం ఎక్కువ భయపెట్టింది అనే విషయం మీ మాటల్లో అర్థమైంది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం అంటారా, కథ అంటారా, ఒకసారి బాగా మీకు తెలిసింది అయి ఉంటుంది. గుడికి పోయిందా ఎప్పుడన్నా? పోయింది కదా. గుడికి పోయినప్పుడు కడప దాటి గుడిలోకి పోతామా? గుడి కడప కూడా రాయితోనే ఉంటుందిగా పెద్ద గుడిలలో. పోయిన తర్వాత లోపల విగ్రహం ఉంటుంది, విగ్రహానికి మొక్కి వస్తాం, అవునా? వచ్చేసినాక సాయంత్రం వచ్చేసిన తర్వాత పూజారి కూడా డోర్ పెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ కడప ఆ దేవుని విగ్రహం ఉంటుంది కదా రాయి, ఆ రెండు మాట్లాడుకుంటాయంట. ఏమని మాట్లాడుకుంటాయి సార్ అంటే, ఈ రాయి ఆ రాయి రెండు ఒకే శిల నుంచి వచ్చినాయి, ఒకే గుండు అంటగా మనం, అవునా? ఒకే శిల నుంచి వచ్చినాయి. ఆ శిల్పి చెక్కేటప్పుడట కడపని చెక్కడానికి ఏమో ఎక్కువ సుత్తే దెబ్బలు అవసరం లేదు, ఉల్లి అంటాక చెక్కేది, అవునా? శిల్పి చెక్కేదండి. చెక్కేటప్పుడు కడప చెక్కేటప్పుడు ఎక్కువ దెబ్బలు వేయాల్సిన అవసరం లేదు, రఫ్గా ఆడంగా పగల కొట్టేసి ఒక షేప్ తీసుకొస్తే సరిపోద్ది. అదే రాయిని ఒక విగ్రహంగా మలచాలంటే ముక్కు తయారు చేయాలి, కళ్ళు తయారు చేయాలి, మూతి తయారు చేయాలి, ఎడ్డు తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేయడానికి ఎక్కువ దెబ్బలు అవసరమైతాయా, తక్కువ దెబ్బలు అవసరమైతాయా? ఎక్కువ దెబ్బలు. అవునా? అప్పుడు తయారు చేసేటప్పుడు విగ్రహం తయారు చేసినప్పుడు కడప ఎంజాయ్ చేసిందట. అబ్బా నాకు దెబ్బలు తక్కువ కొడుతున్నారు శిల్పి, నిన్నే ఎక్కువ దెబ్బలు కొడుతున్నారని అప్పుడు కడప డ్యాన్స్ చేసిందట. నన్ను ఏం కొడతలేరు, ఓన్లీ శిల్పిని కొడుతుండని. అంటే శిల్పిని తయారు చేయడానికి ఎక్కువ దెబ్బలు అవసరమైతేగా అప్పుడు కడప డ్యాన్స్ చేసింది. శిల్పం అంటే విగ్రహము ఓపికతో భరించింది. రెండింటిని తీసుకొచ్చి గుడిలోకి తీసుకొచ్చారు. తక్కువ దెబ్బలు తిన్నదాన్ని కడప రూపంలో పెట్టారు, ఎక్కువ దెబ్బలు తిన్నదాన్ని తీసుకుపోయి దేవుని విగ్రహం రూపంలో పెట్టి ఆ విగ్రహానికి పాలాభిషేకం, ఏమేమి అభిషేకాలు చేస్తారు, ఇంకా రకరకాల అభిషేకాలు చేస్తారుగా. అభిషేకాలు చేసి మంచిగా దండం పెడుతుండ్రు. మళ్ళాంటి వాళ్ళు పోతే కడపని తొక్కుకుంటూ పోతారు, అంతేగా. అంటే ఇక్కడ కడప దెబ్బలు కొట్టినందుకు ఎక్కువ గౌరవం దక్కుతుంది లైఫ్లో. కడపకేమో తక్కువ కొట్టినందుకు కడపను తయారు చేసిన శిల్పి తక్కువ కొట్టాడు కాబట్టి అప్పుడు టెంపరీగా డ్యాన్స్ చేసింది తప్ప లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతలే. కాబట్టి ఏ టీచర్ అయినా ఇబ్బంది పెడుతుండు, భయపెడుతుండు. ఏదో టేబుల్స్ రాకపోతే ఏమో అన్నారు, మస్తు కొట్టిందా ఏమో అనే పదం, పొట్టు కొట్టిందని చూసినారు. అంటే ఏది చేసినా ఇక్కడ శిల్పి అంటే ఒక టీచరు, శిల్పము అంటే విద్యార్థులను ఒక మంచి రీతిలో ఒక శిల్పంగా తయారు చేయడానికి ఉపాధ్యాయుని రూపంలో ఉన్న శిల్పి ఖచ్చితంగా అవసరమైన ముక్కును తయారు చేసేటప్పుడు కొన్ని దెబ్బలు, మూతిని తయారు చేసేటప్పుడు కొన్ని దెబ్బలు, కొట్టాల్సిన చోట ఖచ్చితంగా ఉపాధ్యాయునిగా విధి ఖచ్చితంగా అలా తీర్చిదిద్దే బాధ్యతలో భాగంగా భయపెట్టడం, పొట్టు కొట్టడమే ఉంటుంది తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ ఉపాధ్యాయులు అనేవారు మామూలుగా నా దృష్టిలో 3 రకాలు ఉంటారు టీచర్స్. ఎన్ని రకాలు? 3 రకాలు. ఒక రకమేమో స్కూల్కి వస్తారు, అనుకున్న టైం టేబుల్ ప్రకారం పాఠం చెప్తారు, బెల్ కాగానే వెళ్ళిపోతారు. ఇది మొదటి రకం. రోజు బడికి వస్తారు, పిల్లలకు చదువు చెప్తారు, అర్థమైనా కాకపోయినా నా డ్యూటీని ఏం చేసినా పాఠం చెప్పేసినా పిల్లవానికి అయిపోయింది, విద్యార్థులకు బెల్ కొట్టగానే బయటకు వస్తాడు. ఏం సార్ మార్కులు రాలేదంటే ఏం చేస్తారు, ఎవరు చదువుతలేడు, అంతా వేస్ట్ కాళ్ళు ఉన్నారు, ఎవరికి చదువు వస్తలేదు అంటారు. టైంకి వస్తారు, టైంకు వెళ్ళిపోతారు, క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇది మొదటి రకం. రెండో రకం ఏమో టైంకి వస్తారు, పాఠం చెప్తారు, పిల్లవానికి అర్థమైందా లేదా కనుక్కుంటారు, అర్థమయ్యేదాకా చెప్తారు, మంచి మార్కులు వచ్చేటట్టు తీర్చిదిద్దుతారు. ఈ రెండు చేస్తారు. ఈ మొదటి రకం, రెండో రకం చేసిన ఉపాధ్యాయులతో పాటు మూడో రకం ఉపాధ్యాయులు ఈ రెండింటితో అదనంగా ఏం చేస్తారు అంటే, పిల్లవానికి చదువు రాకపోతే వీడు వేస్ట్ గాడు, చదువు రాదు అని అనుకుంటూ రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటట్టు చేస్తూ, రెగ్యులర్గా చదువు వచ్చేటట్టు చేస్తూ వాని భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం చేసిన వాడే మూడో రకం ఉపాధ్యాయుడు. ఇక్కడ నాకు మీరు చెప్పిన విధానం నేను వచ్చిన కొద్ది కాలంలో అబ్జర్వ్ చేసిన ప్రకారం కల్పనారెడ్డి మేడం గారు ఖచ్చితంగా మూడో రకం ఉపాధ్యాయురాలే అనేది నేను గమనించినటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్తోని టచెస్ కానివ్వండి, ఏ చిన్న మీకు తెలియదు, మీ గురించి ఏం మాట్లాడుతుంది మేడం అనేది మీ ముందర మాట్లాడదు, ఇక్కడ మా రూమ్లో మాట్లాడతాం. కాబట్టి ఎంత కేర్ తీసుకుంటుంది చిన్న పిల్లల్ని, ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి కేర్ తీసుకోవడంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది మేడం.
అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ వయసు ఏంటంటే అర్థం కాని తెలిసి తెలవని వయసు, అంతా ఏది తెల్లని అని పాలు నల్లని అని నీళ్ళు అని గుడ్డిగా నమ్మేటువంటి వయసు, మీకు తెలియదు. కాబట్టి ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది మేడం అనుక్షణం ఈ కొద్ది కాలంలో చాలా అమ్మాయిల విషయంలో కేర్ తీసుకుంటుంది. కాకపోతే మా బ్యాడ్ లక్ మాతో పాటు స్టాఫ్ మెంబర్గా ఇంకొంతకాలం కొనసాగుతుంది అనుకున్నాం, కానీ అనుకోకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల మేడం మధ్యలో వెళ్ళిపోవడం అనేది మా వైపు నుంచి అయితే చాలా విచారకరం. ప్లేస్ ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా టైం టేకింగ్, చాలా అంత సులువైన పని కాదు అనేది నేను భావిస్తున్నా. సరే, ఈ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ ఉపాధ్యాయుల వైపు నుంచి, స్టాఫ్ వైపు నుంచి నెక్స్ట్ స్వామి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలో ఉంటుందని ఇందాక మాస్టర్ చెప్పారు. కానీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు మేడం గారి విషయంలో. ఇంకా 5 సంవత్సరాలు వారు ఉండి మీ అందరినీ చక్కదిద్దాల్సి ఉండేదని నాకు అనిపించింది. డిసిప్లిన్లో మాత్రం వారు చాలా ఖచ్చితంగా ఉండేవారు. తను పాటిస్తూ అందరూ పాటించాలని ఆశించేవారు. ప్రధానోపాధ్యాయులు గారికి మరియు కల్పన మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ వీడ్కోలు సమావేశానికి కారణం మన మేడం మన నుంచి వెళ్ళిపోతున్నారు. మేడం గురించి చెప్పాలంటే ఒక చిన్న కవిత రూపంలో చెప్పదలుచుకున్నాను. లెక్కల్లో కల్పతరువు, లెక్కల్లో కల్పతరువు, క్రమశిక్షణలో మేటి గురువు, మృదు మాటల్లో తేటి, తేటి అంటే తేనె, మృదు మాటల్లో తేటి, విద్యార్థుల భవితకు పూదోట, అమ్మగా, గురువుగా, సతిగా సహనంతో సమస్యల సంద్రాన్ని సరళ రేఖలంత సులువుగా సాధించగల సమర్థులు మా కల్పన మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి హెచ్ఎం గారికి మరియు కల్పన మేడం గారికి మరియు నాతోటి స్టాఫ్ అందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అండ్ పిల్లలు మీ అందరికీ నా బ్లెస్సింగ్స్. నాన్న మేడంతో నాకు అనుబంధం తక్కువే, బట్ ఆ తక్కువ కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఇచ్చారనే చెప్పుకోవాలి. లైఫ్లో లెక్కలు నేర్చుకోకపోతే లైఫ్ లెక్క లేకుండా పోతుంది. నాకు కూడా చిన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ అంటే చాలా భయం ఉండేది, కానీ దాంతోపాటు ఇష్టం కూడా ఉండేది. చాలా మంచిగా చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక మేడంతో ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల అనుబంధంలో మేడం పిల్లల పట్ల బిహేవ్ చేసే విధానమైన, మాతో మాట్లాడే విధానమైన చాలా చాలా మంచిగా అనిపించింది. మేడం హెల్తీగా ఉండాలని, మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగా సంతోషంగా గడపాలని, మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలని, మేము ఎప్పుడైనా పిలిస్తే కానీ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి మరియు ఈరోజు వీడ్కోలు పొందుతున్న కల్పన మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకు శుభ సాయంత్రం. మామూలుగా ఒక్క టీచర్ గురించి 15 మంది మాట్లాడడం గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. కానీ నా తరపున అయితే మేడం పోవడం అయితే నాకు చాలా బాధాకరం. ఎందుకంటే మ్యాథ్స్కి 2 టీచర్లు ఉంటేనే స్కూల్ బాగుంటుంది. 6th నుంచి 10th క్లాస్ దాకా ఆ మ్యాథ్స్ బోధించాలంటే 2 టీచర్లు ఉంటే మంచిగా అనిపిస్తుంది, చెప్పడం కూడా చాలా ఈజీ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. Dear colleagues and my dear students and respected Srimati Kalpana Reddy garu, who is taking a bid adieu from us. She is leaving this institute as her wish goes. I take this opportunity to express my sincere wish, especially wish that she would have good health, and I also pray the God to give her good health until her last breath, that not to consult any doctor further. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈనాటి రిటైర్మెంట్ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించిన మన పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్, సభాధ్యక్షులు గారికి మరియు ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి కల్పన మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులు, ఇతర స్టాఫ్కి నమస్కారం. ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఈ రోజుల్లో బయట సమాజంలో జరిగేటువంటి దుర్ఘటనలు చూస్తే ఇక్కడ టీచర్ అనేవాడు క్లాస్ రూమ్లో స్పందించినప్పుడు సమాజంలో పోలీస్ స్పందించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ తప్పును ఎవరు సరిదిద్దాలి?
టీచరే కదా కదా అంతేనా కదా సపోర్ట్ చేయరు నిలబడే జుట్లు కానీ అరగుండు కానీ ఇలాంటివి కానీ బట్టల విషయంలో కానీ బడి పిల్లలు అని అంటే బ్రహ్మాండమైనటువంటి మంచి చక్కటి సంప్రదాయంతో వచ్చేటువంటి ఆనవాయితీని మనం ఏర్పరచుకోవాలి. అలాంటి విషయాల్లో టీచర్లు ఎప్పుడు ముందుంటారు. మందులో మన మేడం అయితే అమ్మాయిల గురించి చాలా బాగా చెప్తారు. ఒక్కొక్కరిని ఎవరైతే తేడా అనిపిస్తారో వాళ్ళని పిలిచి మందలిస్తారు, మాట్లాడతారు కూడా. ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి మరియు ఈరోజు వాలంటీర్ రిటైర్మెంట్ అవుతున్న కల్పనారెడ్డి టీచర్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు చిల్డ్రన్స్ అందరికీ ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన టీచర్ గారు డిసిప్లైన్కి మారుపేరు. విద్యాబోధనలో కూడా కొన్ని సలహాలు ఇచ్చింది. టీచర్ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. పాఠశాలకు ఏ రకమైన సహాయ సహకారాలైనా మేడం నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం అదేవిధంగా సహకరిస్తుందని ఆశిస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి కల్పన మేడం గారు తమ అనుభవాలను చెప్పాల్సిందిగా కోరుతూ. Respected HM sir and my dear colleagues and you people, I mean to say you kids, just you people are always looking like as kids. You are not looking like as grown up kids. ఎందుకు అంటే మీకు ఇంకా చిన్న పిల్లల్లాగే బిహేవ్ చేస్తుంటారు. నేను ఎంటైర్ నా సర్వీస్లో ఇక్కడున్నంత డిసిప్లిన్గా స్టిక్ పట్టుకొని ఏ స్కూల్లో తిరగలే. మీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. ఐ లెర్న్ అలాట్ ఫ్రమ్ యూ పీపుల్ ఓన్లీ హౌ టు పనిష్ అనేది. సో నెక్స్ట్ మీరు చదవడం ఎందుకు వస్తున్నారు స్కూల్కి? మీ పేరెంట్స్ చదువుకోవడానికే కదా. చదువుకుంటున్నప్పుడు మెయిన్లీ హయ్యర్ క్లాసెస్ వచ్చినప్పుడు కొంచెం డిసిప్లిన్ నేర్చుకోండి. సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి, మెయిన్లీ గర్ల్స్. ఎందుకంటే పెద్దగా అయ్యాక ఎప్పుడు కూడా డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఎవరి మీద కూడా. మెయిన్లీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఎప్పుడు ఉండొద్దు. సో ఆడపిల్లలు ఎవరైనా కూడా, నేను మెయిన్గా అమ్మాయిలకే గర్ల్స్కే చెప్తాను, బాగా చదువుకోండి. ఏదైనా ఒక లైఫ్లో సెటిల్ అవ్వండి. ఏ రకంగా చూసినా కూడా ఎవరి మీద కూడా డిపెండ్గా ఉండొద్దు. కొంచెము సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రెండు కూడా ఉంచుకోండి. మై డాడ్ ఈజ్ హోల్ అండ్ సోల్ జస్ట్ లైక్ యాజ్ ఏ మెంటర్ టు మీ. నాకు అన్నీ నేర్పించారు. నాకు జస్ట్ ఫ్రెండ్స్ తక్కువే, మొత్తం మా డాడ్. నాకు మా అన్నయ్యలు, నెక్స్ట్ మా డాడ్. మీ బ్రెయిన్స్ని యూజ్ చేయమని ఎప్పుడు నేను వెనకాల పడేది, ఇన్సిస్ట్ చేసి చెప్పేది. అందుకే చెప్తాను, ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి మన వెనకాల వచ్చి చదువు రాయి అని ఎవరు చెప్పరు. మీరు చేయాలి ఆ పనులని. మీ పనులు మీకోసం చదువుకుంటున్నారు, మీ పేరెంట్స్ కోసం కాదు, మీకోసం చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ యువర్స్ లైఫ్. ఈ పీపుల్ హౌ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. మీకు ఎలా ఉండాలి మీ జీవితాన్ని కూడా మీరు డిసైడ్ కండి. ఏం చదువుకోవాలి, 10th అయిపోతుంది, నేను బాగా చదువుకుంటానా, ఆఫ్టర్ దట్ నేను ఏం చేయాలి, నేను ఏం చదివితే నేను నా లైఫ్లో సెటిల్ అవుతా. మీకు తెలియనప్పుడు సర్స్ ఉన్నారు, మీరు వాళ్ళ అడ్వైస్ తీసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిన 1 వీక్లోనే సార్ ముందు నేను ప్రపోజల్ పెట్టాను. ఆల్రెడీ నేను పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేసి సార్కి చెప్పాను. మళ్ళీ ఎవ్రీ టైం పేపర్స్ తీసుకొచ్చి సార్ టేబుల్ మీద పెట్టి సార్ని షాక్ చేయొద్దు అని సార్ చేసి చెప్పాను. సార్ నేను ఇలాగా తీసుకుంటున్నాను, నేను పేపర్స్ అన్నీ వేస్తున్నాను, మీరు చూడండి. అమ్మాయిలు ఖచ్చితంగా కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని ఏదో ఒక ఉద్యోగం, మేడం అన్నట్టు ప్రైవేటు గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉద్యోగం చేసుకోవాలి. మేడం యొక్క చెప్పిన విషయాలు తూచా తప్పకుండా అమ్మాయిలందరూ పాటించాల్సిందే. మేడమే కాదు, మా అందరి అభిప్రాయం అదే. అబ్బాయిలకు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, అమ్మాయిలను ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ మీద చూడాల్సిన అవసరం ఉంటుంది. సొసైటీలో ఉంటుంది, స్కూల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.